కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. గత ప్రభుత్వ సీఎంతో పాటు ఈటెలకు కూడా నోటీస్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అనే చర్చ జరుగుతుంది. నోటీసులకు ఈటెల స్పందిస్తారా లేదా అనే మాట అటు ఉంచితే దీనిపై అసలు కమలం పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏ చిన్న అవకాశం వచ్చినా ఒంటి కాలిపై ఫైర్ అయ్యే ఆ బడా నేత సైలెంట్గా ఉండటంలో అర్థం ఏమిటి అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. కాళేశ్వరం అవినీతిపై తెగ ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు రాజేందర్కు అండగా ఉంటుందా లేక కాషాయ లీడర్ల అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇంతకీ ఆ పార్టీలో ఏం జరగనుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపించి అవినీతి పరుల అంతు చూస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. అదే దారిలో బీజేపీ సైతం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికల టైంలో 3 ప్రధాన పార్టీలకు కాళేశ్వరమే రాజకీయ అంశంగా మారింది. ఆ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ చెప్పినట్టుగానే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుతో పాటు మొత్తం ప్రాజెక్టుపై విచారణ కోసం రిటైర్డ్ జడ్జ్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ని ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే అధికారులు, ఇంజనీర్లను విచారించింది. ఇక నివేదికే ఆలస్యం అనే సమయంలో కమిషన్ గడువును 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయటం, ఆ వెంటనే విచారణ కమిషన్ అప్పటి ప్రభుత్వ అధినేత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్తో పాటు నాటి ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజుకుంది. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఇరుకున పడ్డట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ పెద్దలతో పాటు కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీని కాంగ్రెస్ సర్కార్ ఢీకునబోతోందా అన్న చర్చ షురూ అయింది. అయితే ఎంపీ ఈటెల పార్టీలో ఒంటరయ్యారన్న ప్రచారం సైతం బీజేపీలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఈటెలను టార్గెట్ చేసిన ప్రతి సందర్భంలో బీజేపీ ముఖ్య నేతల నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న ప్రచారం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో నెలకొన్న పోటీతో పాటు సహజంగానే ఆ పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయలేమి ఈటెలకు పార్టీ పరంగా దక్కాల్సిన మద్దతును దూరం చేస్తున్నట్టు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతల విషయంలోనూ ఆయనకు మద్దతు లభించలేదనే చర్చ నడుస్తోంది. ఒక దశలో తన సహజ శైలికి భిన్నంగా పరుష పదజాలంతో సీఎంపై విమర్శలు చేస్తున్నారు ఈటెల. దాంతో కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఈటెలపై ఒంటికాలుపై లేస్తున్నారు. ఈటెల నివాసం ముట్టడి సమయంలో బీజేపీ ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడంతో ఈటెల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. హైడ్రా, ఈటెల, సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో బీజేపీకి చెందిన ఒకరిద్దరు చోటామోటా నేతలు తప్ప ముఖ్య నేతలు అండగా మాట్లాడకపోవటంలోనూ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని ఈటెలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్రం కీలక నేతలెవ్వరూ స్పందించటం లేదు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కమలం పార్టీ నుంచి మాత్రం ఈటెలకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులుగాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎవరూ మాట్లాడకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం ఉందని మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధ్యక్ష రేసులో ఈటెల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నోటీసులు ఇవ్వడంతో ఇటు ఈటెల రాజేందర్, అటు పార్టీ శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు దీంతో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కమిషన్ సైతం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపైనే ముఖ్యంగా దృష్టి సారించడం విశేషం. కమిషన్ నోటీసులు ఈటెలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో మరో నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఏం చేస్తారనే సస్పెన్స్ నెలకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై నియమించిన కమిషన్కు సహకరిస్తానని అంటున్నారు ఈటెల రాజేందర్. అదే సమయంలో కమిషన్ తీరుపై సైతం ఆయన విమర్శలు చేస్తున్నారు. కమిషన్ గడువు ప్రభుత్వం ఎందుకు పొడిగించింది? ఆర్థిక శాఖ మంత్రిగా కేవలం తాను ఆర్థికపరమైన వాటికి మాత్రమే అనుమతులు ఇచ్చానని, అంతా కేసీఆర్ చెప్పినట్లే చేశామని అంటున్నారు. మరోవైపు అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని అంటున్నట్లు సమాచారం. అంటే ఇందులో తాను ఏ తప్పు చేయలేదని తానే క్లీన్ చీట్ ఇచ్చుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఆనాటి ప్రభుత్వంలో మంత్రుల నిర్ణయాలు ఏముండేవి కావని, అంతా కేసీఆర్ ఆదేశాలు పాటించేవారమని చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ పెద్దల నుంచి పెద్దగా సహకారం అందని ఈటెలకు ఈ కేసు విషయంలో మద్దతుగా నిలుస్తారా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే మొదటి నుంచి ఆ పార్టీలోని కొందరు నేతలకు ఈటెల అంటే పొసగటం లేదు. ఈటెల తీరు కావచ్చు, లేదా కొత్తగా వచ్చే అధ్యక్షుడిగా పోటీలో ముందు వరుసలో ఉండటం కావచ్చు. అయితే రాష్ట్ర నేతల తీరు ఎలా ఉన్నా ఢిల్లీ పెద్దల నుంచి ఈటెలకు పూర్తి సహకారం అందుతుందనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. మరిప్పుడు అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ కంటే కమలం పార్టీ నేతలే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి అనే విషయంలో తర్జనభర్జన జరుగుతోందని టాక్. ఏదేమైనా ఈటెలకు నోటీసులపై ఎలా రియాక్ట్ కావాలన్నదే ఆ పార్టీని తొలుస్తున్న ప్రశ్న. ఈటెలకు మద్దతుగా మాట్లాడితే అవినీతి చేసిన నేతలకు సపోర్ట్ చేస్తారంటూ అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు రావచ్చు. సపోర్టు చేయకపోతే పార్టీకి అండగా నిలవలేదనే మాట వస్తుంది. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ నేతలున్నారు.